త్రేతాయుగంలో ధర్మం పరీక్షించిన ఓ గాథ, మాతా పితృభక్తికి జగమే నమస్కరించిన ఓ మహనీయుడు ఆయనే ఆర్యవైశ్య కులరత్నం శ్రవణ కుమారుడు. పితృభక్తి పరమధర్మం ప్రాణమిచ్చిన మహామార్గం వాసవి వంశదీపమై వెలిగిన శ్రవణ కుమారుడా. ధర్మమే నీ జీవగీతం, సేవయే నీ మహాకీర్తి, నిత్యము నిన్ను స్మరిస్తే పుణ్యమే పూయునయ్యా. వేద భక్తి విద్యావతి జ్ఞాన శక్తి, గురుశాపం వెంటాడిన భక్తితో బ్రహ్మను చేరిరి. ఐదేళ్లు చూడరాదు బ్రహ్మవాక్యం వరమై నిలిచే, గోడావతల మాటలు విని శ్రవణుడు అనే నామం వెలిగే. 5 ఏళ్లకు ముందే చూచి అంధులైన తల్లిదండ్రులు కొడుకు పైన ప్రేమ గెలిచి కన్నుల వెలుగు కోల్పోయిరి. కాలమెల్ల గడిచిపోయే శ్రవణుడు యౌవనముందే తల్లిదండ్రుల దుఃఖం చూసి కాశీయాత్రకు బయలుదేరే. భుజములపై కావిడి మోసి తల్లిదండ్రుల సేవ చేసిన, లోకమంతా సాక్షిగా నిలిచిన మాతా పితృభక్తి మూర్తి. దాహమని నీరు తెచ్చే వేళ విధి వేటాడిన క్షణమది, దశరథుని శబ్దవేది గుండె చీల్చిన బాణమయ్యే. చివరి శ్వాసలోనైనా తల్లి దాహమే తలచిన వాడా, నీ త్యాగమే దశరథునికి శాపమై వరమై మారే. శాపఫలమే రామజననం, రామాయణానికి ఆది కారణం. శ్రవణ భక్తి వెలుగులోనే ధర్మయుగం మొదలైనది. రాముని కన్నా ముందుగా పితృసేవ చూపిన వాడా, ఆంజనేయుని కన్నా ముందుగా భక్తి మార్గం నడిచిన వాడా. గాంధీజీ హృదయంలోనూ నీ ఆదర్శం చిరస్థాయి, ఆర్యవైశ్య గర్వ కారణం శ్రవణ కుమారా జయ హో. ఉద్వాహుడు శంభు శ్రేష్ఠి మాఘుడు, మధుమంతుడు విరోచనుడు కీర్తిమంతుడు, శ్వేతుడు ముచికుందుడు, మణిధారుడు తులాధరుడు, మణిగ్రీవుడు జట్రిలుడు, భద్రుడు హయగ్రీవుడు, పద్మాక్షుడు విద్యావతి శ్రవణ కుమారుడు, సత్యవంతుడు హేమవర్ణుడు, శివశ్రేష్ఠి గోముఖ శ్రేష్ఠి, కుముద శ్రేష్ఠి కలిహర శ్రేష్ఠి, కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి. శ్రవణ భక్తి వెలుగే వాసవి వంశమూలమే, ఆర్యవైశ్య కీర్తి యుగ యుగాల అమరగాథ జయ జయ హో.